కాలేజ్లో జనరల్గా స్టూడెంట్స్, టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కానీ నేను చెప్పబోయే కాలేజీలో రాత్రి అయితే చాలు అస్థిపంజరాలు ప్రాణం పోసుకొని తిరుగుతాయంట. చూస్తున్నారు కదా ఈ పాత బిల్డింగ్, దీన్ని గుర్తుపట్టారా? ఎవరైనా పట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అయితే ఇది పాత బిల్డింగ్ కాదు, ఇది మన ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. అయితే రాత్రి 12 గంటలు దాటితే ఆ పరిసరాల్లోకి వెళ్ళడానికి స్థానికులు భయపడతారు. ఆ కాలేజ్ గేటు దాటి లోపలికి వెళ్ళిన వారు ఇప్పటికీ ఒక వింత అనుభూతిని చెందుతారని అక్కడ స్థానికులు చెబుతారు. అక్కడ ల్యాబ్లో దశాబ్దాల క్రితం వదిలేసిన అస్థిపంజరాలు ఉన్నాయని మీకు తెలుసా? కానీ భయంకరమైన విషయం అది కాదు. ఆ అస్థిపంజరాలకు రాత్రిపూట ప్రాణం వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై వరల్డ్ హారోఫిక్ థాట్స్. నిజ జీవితంలో జరిగిన మిస్టరీలను, భయంకరమైన హారర్ కథలను అందించడమే నా లక్ష్యం. ఈరోజు మన హైదరాబాద్లోని అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుగాంచిన ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ రహస్యాలను మీకు ఒక్కొక్కటిగా చెప్పబోతున్నాను. చివరి వరకు కన్నారపకుండా ఖచ్చితంగా చూడండి. హైదరాబాద్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడేది. కానీ ఒక్కసారిగా అది మూతబడింది. ఎందుకు? అక్కడ జరిగిన కొన్ని అసంతృప్త ప్రమాదాలు, ల్యాబ్ ప్రమాదాలు ఆ కాలేజీని శవాల గదిగా మార్చేశాయి. ప్రభుత్వం దాన్ని సీజ్ చేసిన లోపల ఉన్న ల్యాబ్ మెటీరియల్లోని ముఖ్యంగా మెడికల్ టెస్టుల కోసం ఉంచిన మానవ డెడ్ బాడీస్ని అలాగే వదిలేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన ఒక సెక్యూరిటీ గార్డ్ మరుసటి రోజు శవమై కనిపిస్తాడు. అయితే అతని ఒంటి మీద ఒక్క గాయం కూడా ఉండదు. కానీ అతని కళ్ళల్లో కనిపించినది భయం. ఏదో భయంకరమైనది చూశాడని చెప్పక ముందే అది ఆయన చనిపోయాడు. అయితే అతను ఏం చేసి ఉంటాడు? కొంతమంది ధైర్యం చేసి రాత్రిపూట్ల ఆ కాలేజీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాలకే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోయేది. అంటే బయట ఎంత వేడిగా ఉన్నా సరే లోపల బిల్డింగ్ మాత్రం మంచు కురిసినట్లుగా చల్లగా ఉండేదంట. అక్కడ వినిపించే వింత శబ్దాలు, ల్యాబ్ టెస్ట్ ట్యూబ్లు ఒక్కొక్క దానికి తగిలినట్లుగా, ఎవరో గాలి గట్టిగా వీచినట్లుగా, పీల్చినట్లుగా, అడుగుల ముందు వేస్తుంటే మిమ్మల్ని ఎవరో వెనుక నుంచి ఫాలో అవుతున్నట్లుగా ఫీలింగ్ కలుగుతుందంట. మీరు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు, కానీ భుజం మీద ఎవరో చేతులు వేసినట్లు అనిపిస్తుందంట. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ఆ కాలేజీలో చనిపోయిన ఒక ప్రొఫెసర్ ఆత్మ ఇప్పటికీ అక్కడ పాఠాలు చెబుతుందని కొందరి స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చెబుతూ ఉంటారు. మీరు నమ్మట్లేదు కదా? అయితే అక్కడి స్థానికులు విన్న అరుపులు గురించి వినండి. చాలామంది ఇది కేవలం ఒక కట్టు కథ అనుకుంటారు. కానీ నిజమేంటంటే ఈ బిల్డింగ్ని కూల్చివేయడానికి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయోగించినా ఏదో ఒక ఆటకం ఎదురుతూనే ఉంది. అయితే యంత్రాలు మొరస్తాయి లేదా కార్మికులు గాయపడతారు. ఏదో ఒక అదృశ్య శక్తి ఈ బిల్డింగ్ను కాపాడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న కొన్ని అస్థిపంజరాలను బయటకు తీయడానికి వెళ్ళిన ఒక టీం లోపల గదిలో గోడల మీద మమ్మల్ని వదిలేయండి అని రక్తంతో రాసిన కొన్ని వాక్యాలను వాళ్ళు చూశారు. అయితే ఆ కాలేజు పాడుబడలేదు. అది ఆ ఆత్మల శాశ్వత నివాసంగా మారిపోయింది. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ ఇప్పటికీ అలాగే ఉంది, ఒక భయంకరమైన రహస్యాన్ని తనలో దాచుకొని. మీరు ఎప్పుడైనా ఈ బిల్డింగ్ పక్క నుంచి వెళ్ళారా? అయితే మీకేమైనా వింత అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్లో చెప్పండి. అయితే ఈ కథ నచ్చితే నాకు వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని నిజ జీవిత మిస్టరీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి కథలతో మళ్ళీ వస్తూనే ఉంటా. అంతవరకు బాయ్.